నువ్వు 100 days బిర్యానీ తినకుండా ఉండగలవా? 100 days ఉంటా. 100 days ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపిస్తా. 100 days తర్వాత మాట్లాడుకుందాం. అందరూ మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సే. ఈ రోజు వర్కౌట్లో నేను ఏం చేసిన అంటే లెగ్స్ వర్కౌట్ చేసిన. లెగ్ డే అంటే ఇక సావే. అబ్బో ఈ రోజు నా కాళ్ళు మస్తు లాగినాయి. కూసుంటే లేవని కావాలి, లేస్తే కూసుని కావాలి. నాకైతే ఈ లెగ్ డే వస్తే ఆగం అవుతుంది. ఇయాల్టి గింతే వర్కౌట్ ఖతం చేసి ఇంటికి పోయినా. ఇంటికి పోయే దారిలో బోండా తాగిన. నేను పొద్దుగాలకి ఏం తిన్నా అంటే గుడ్లు, పుచ్చకాయ, ఓట్స్ తిన్నా. నేను ఇవాళ మస్తు కూర్చున్నా. ఎందుకు ఎరకనా? నేను ఇవాళ షాపింగ్కి పోతున్నా. మంచిగా ముస్తాబోయి నేను పోయినా తిన్నీకి. పోరితో తిన్నికి పోయినా అనుకున్నారు. గంత బొమ్మలేదీడా. మా అన్నతోని పోయినా. భోజనం ఏం చేసినా అంటే గింతన్నం, కోడి, కూరగాయలు. ఇదేం తిండి అంటారా? 100 days ఛాలెంజ్లో గిట్లనే తినాలే. సంపాదించిన పైసలు ఖర్చు పెట్టడానికి మస్తు షాపింగ్ చేసిన. గాడి నుంచి నేను చక్కగా పోయినా నా సెకండ్ వర్కౌట్కి. ఇక వచ్చుడే లేట్ అని మా మాస్టర్ ఇదే డ్రెస్లో ప్రాక్టీస్ చేయమండు. రోజుకి ఒక వర్కౌట్ చేసుడే ఎక్కువ అంటే నేను పొద్దున్నే లెగ్స్ చేసిన, షాపింగ్లో 5000 steps నడిచిన, ఈడొచ్చి ఒంగులు దూకులు చేసిన. ఈ 100 రోజులు ఛాలెంజ్ ఏమో కానీ నా వల్ల అయితే హోనం అవుతుంది. ఆడికెళ్ళి ఇంటికి పోయి ఏం తిన్నా అంటే కోడి, కూరగాయలు, ఉడకబెట్టిన చిలకడ దుంప. ఇదిగో ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయుర్రి. గట్లనే నా తెలంగాణ గెట్లుందో కమెంట్లో చెప్పుర్రి. ఉంటాం మళ్ళా.